హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ క్రియేటివ్స్. మన గార్డెన్ చూసారా? ఇక్కడ అన్ని తీగపాదులు అన్నీ ఉండే కదా, అన్నీ తీసేసాము. ఏంటంటే రీఆర్గనైజేషన్ చేయడానికి ప్లానింగ్ ఇదంతా. సో అన్నీ ఆల్మోస్ట్ ఇవాళ ఏంటంటే ఈ మడులు ఉన్నాయి కదా, మడుల్లో మట్టి అంతా తీసేస్తున్నాము. సో వీటిని పగలగొట్టిచ్చేస్తున్నాము. పగలగొట్టిచ్చేసి ఇంకా నడుస్తుంది వర్క్ చూడండి. సో చెట్లు కూడా చాలా వరకు తీసేస్తున్నాము. పాదులు అయితే అన్నీ తీసేసాము. ఇక్కడ తీగజాతి ఉండే కదా, అవన్నీ తీసేసాము. సో కొన్ని చెట్లు కూడా మనము అంటే టమాటాలు కానీ, పచ్చిమిర్చి, ఇవన్నీ వంకాయలు ఉన్నాయి కదా, అవన్నీ తీసేసి కొన్ని పర్మనెంట్ చెట్లు ఉన్నాయి కదా, మన జామ చెట్టు కానీ, అరటి చెట్టు, ఇలాంటి కొద్ది పెద్ద పర్మనెంట్ చెట్లు అయితే ఉంచేసి సో మిగతా అన్నీ తీసేసి మళ్ళీ రీప్లాంట్ చేసుకుందామని ప్లాన్ చేస్తున్నాము. సో ఇది ఎందుకు తీసేస్తున్నామంటే యాక్చువల్గా మేము కింద ఏమి వేయకుండా ఇది అంటే మనకి ఫ్లోర్ ఉంటుంది కదా, సో స్లాబ్ పైన ఈ మడులు కట్టించేసాం అన్నట్టు. సో అప్పుడెప్పుడు 6 years బ్యాక్ కట్టించాము. అంటే మేము ఇంట్లోకి వచ్చినప్పుడు 5.5 years అవుతుంది. సో అప్పుడు కట్టించాము. అప్పుడు అంటే ప్లాన్ లేకుండే ఏంటంటే అంటే కొద్ది గ్యాప్ ఇచ్చి మనం పైకి కడితే మన స్లాబ్కి తగలకుండా వాటర్ నిల్వ ఉండకుండా ఉంటుంది. సో అప్పుడు ప్లాన్ లేకుండా అలా కట్టేసాం ఫ్లోర్కే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవి అన్ని పగలగొట్టిచ్చేస్తున్నాము. సో తర్వాత చూడాలి ఏం చేయాలి అనేది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మట్టి తీయించేసి సో ఇదంతా క్లీనప్ చేసేసి చేస్తున్నాము. సో చెట్లు అయితే ఆల్మోస్ట్ చాలా వరకు తీసేసాము. సో బ్యాగ్స్ కూడా అన్నీ నీట్గా అంతా క్లీనప్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఏంటి ప్రాసెస్ అనేది ఆలోచించాలి. మనకు గార్డెన్ ఉన్నప్పుడు మంచిగా వచ్చి పీస్ఫుల్గా ఇక్కడ వంట చేసుకోవడం కానీ, లేదంటే మనము మాట్లాడుకోవడం కానీ, అలా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు అలా కొద్దిగా చైర్స్ వేసుకొని కూర్చోవడానికి అలా ఫ్రీ స్పేస్ ఉండాలి అని అనుకున్నాము. కానీ ఒక్కొక్క బ్యాగ్ అలా పెడుతూ పోయేసరికి మొత్తం ఏంటంటే కవర్ అయిపోయింది. సో అసలు మాకు మూవ్ అవ్వడానికి నడవడానికి కూడా ప్లేస్ లేకుండా పోతుంది. సో ఎలాగో ఇది అలా మడులు అలా అయిపోయింది కదా, కింద గ్యాప్ లేకుండా. సో అది తీసేసి మనము అంతకుముందు ఏం చేసామంటే ఈ కవర్ ఉంది చూడండి, అది బ్లాక్ కవరు. ఆ కవరు వేసి మేము దానిపైన మట్టి వేసాము. సో అక్కడక్కడ హోల్స్ కూడా చేసుకున్నాం అన్నట్టు వాటర్ పోవడానికి. కానీ రెడ్ మట్టి అయ్యేసరికి మొత్తం బ్లాక్ అయిపోయింది. సో వాటర్ కూడా బయటికి రావడం లేదు, మొత్తం అలాగే స్టోర్ అయిపోతున్నాయి అన్నట్టు. సో అందుకని మొత్తం క్లీనప్ చేసేద్దాం అన్నట్టు ఇంకా మట్టి అంతా తీసేస్తున్నాము. సో తీసేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటన్నా ఆలోచించాలి. సో ఇలా హోల్స్ చేసాం చూడండి, ఇక్కడ హోల్స్ కూడా ఉన్నాయి. కానీ ఫస్ట్లో వచ్చాయి వాటర్, కానీ ఇప్పుడు అంతా బ్లాక్ అయిపోయింది, ఆ వాటర్ అనేది బయటికి రావడం లేదు. సో అలాగే స్టోర్ అయిపోతుంది, మళ్ళీ స్లాబ్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అన్నట్టు. సో అందుకనే ఈ మడులు తీసేసి, మడులు ఎప్పుడైనా కట్టించుకునేప్పుడు ఏంటంటే కొద్దిగా హైట్లో కట్టించుకోవాలి. కొద్దిగా ఒక 2 ఇటుకల మందము మనం కింద గ్యాప్ పెట్టుకొని కట్టించుకుంటే బాగుంటుంది. సో అలా గ్యాప్ లేకుండా మేము కట్టేసాము. అప్పుడు అంత ఐడియా లేకుండే సో అలా వాటర్ నిలిచిపోతున్నాయి. అదే కొద్దిగా అది మైనస్ పాయింట్ అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని కూరగాయలు ఉన్నాయి కూడా కోసేసుకుందాము. సో ఆల్మోస్ట్ అన్నీ క్లీనప్ చేసేస్తున్నాము. సో కొన్ని పర్మనెంట్ ఉన్న చెట్లు మాత్రమే ఉంచి మిగతా అన్నీ ఇంకా మనకు రెగ్యులర్గా వచ్చే కూరగాయలన్నీ తీసేసేయడమే. సో ఏం చేద్దామంటే ఇప్పుడు కొన్ని టమాటా కాయలు ఉన్నాయి, పచ్చిమిర్చి ఉన్నాయి, వంకాయలు, ఇవన్నీ కోసేద్దాము. సో అవి కోసేసి సో మొత్తం క్లీనప్ చేసేద్దాం అది. సో మా బాబు అయితే పచ్చిమిర్చి కోస్తున్నాడు. సో ఇంకా కొన్ని ఉన్నాయి, అవి నేను కూడా కోస్తాను అది. సో కొన్ని పూల చెట్లు ఉన్నాయి, పూల చెట్లు అలాగే ఉంచుదాం అనుకుంటున్నాను, చూడాలి మరి. సో మ్యాక్సిమం అయితే తీసేసాము ఇక్కడ వరకు. ఇక్కడ కూడా కొద్దిగా మట్టి ఉంది, అది కూడా క్లీనప్ చేసేసేయాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు మట్టి తీస్తున్నారు కదా, నెక్స్ట్ ఇవన్నీ మడులు ఉన్నాయి కదా, అవన్నీ పగలగొట్టేస్తారు. ఇక్కడ వంకాయలు ఉన్నాయి, వంకాయలు కోస్తున్నా. కొద్దిగా బాధగా ఉంది ఇంత పెద్ద చెట్లు తీసేయాలి అంటే, కానీ అనిపిస్తుంది మళ్ళీ ఇలాగే టైం పెంచుతూ పోతూ ఉంటే లేట్ అయిపోతూ ఉంటుంది. సో ఇయర్స్ అలా గడిచిపోతుంది. ఇప్పటికే 6 years అయిపోయింది అలా. సరే మరి ఇప్పుడైనా ప్లాన్ చేసుకుందాం అన్నట్టు అలా తీసేస్తున్నాము. సో ఈ కాను కూడా కోసేస్తున్నా. టమాటో పండ్లు అయితే ప్రొద్దున ఒక 6 వచ్చాయి, 6 కోసేసాను. ఇప్పుడు కొన్ని కాయలు ఉన్నాయి, ఆ కాయలన్నీ కోసేద్దాం. చిన్నగా అక్కడ టమాటాలు ఉన్నాయి, టమాటాలు కొద్ది. టమాటా కాయలు ఉన్నాయి. సో ఇక్కడ కూడా మట్టి తీసేస్తున్నాము, అందుకని ఇంకా కాయలు ఉన్నాయి కదా, చట్నీ అయినా చేసుకోవచ్చు అన్నట్టు కాయలు కోసేస్తున్నా.
బాగా వస్తాయి ఇవి పెద్ద చెట్లు. ఉన్నాయి, ఇది చిన్న చిన్నగా ఉన్నాయి. ఇంకా ఇంకా ఉన్నాయి వేరే దగ్గర కొద్దాం. అయ్యో జామకాయలు చూడండి ఎన్ని ఉన్నాయి. ఇదిగోండి పిందెలు చాలా వచ్చాయి. ఇక్కడ టమాటా కాయలు ఉన్నాయి, ఇవి కోసేసి. ఇవన్నీ తీసేసేవి ఇంకా. ఇది బెంగళూరు బచ్చలి. దీన్ని మనం ఎంత కోస్తుంటే అంత బాగా పెరుగుతుంది. ఇంకొక దగ్గర ఈ జామ చెట్టుకు చూడండి ఎన్ని పిందెలు ఉన్నాయి. ఇదిగోండి ఇదిగోండి, ఊడిపోయింది ఒకటి. ఇదిగోండి కింద. ఇలాంటివి ఉంచేస్తున్నాను. పండ్ల మొక్కలు మళ్ళీ ఇంత పెద్దగా కావాలి అంటే మళ్ళీ మనం చెట్టు కొనుక్కొచ్చి పెట్టాలంటే కష్టం కదా. సో ఇలాంటివి ఉంచేసి మిగతావి మనం రెగ్యులర్గా కోసుకునే కూరగాయలు మాత్రం తీసేస్తున్నాను. సో ఆల్మోస్ట్ పచ్చిమిర్చి అయితే చాలా వరకు మా బాబు కోస్తున్నాడు. ఇంకా అన్నీ కోసేసాము నేను కూడా. సో కూరగాయలు కూడా కోసేసుకున్నాను. కొన్ని టమాటా కాయలు ఉండే అవన్నీ కోసేసాను. ఆల్మోస్ట్ ఇంకా తీసేద్దాం అన్నీ. సో తీసి మెయిన్గా మనము రీఆర్గనైజ్ చేద్దామని ఇదంతా క్లీనప్ అంతే. సో నెక్స్ట్ మనం క్లీనప్ చేసిన తర్వాత ఎలా రీఆర్గనైజ్ చేద్దాం అనేది చూద్దాం. అది ప్లాన్ చేసుకోలేదు, చేసుకున్న తర్వాత చూద్దాం. ఓకే, మడులన్నీ ఖాళీ అయిపోయినాయి. మట్టి తీసిన తర్వాత కిందంత ఎర్రగా ఉంది చూడండి. అయితే మనకి ఈ ఫ్లోర్ అంతా కనబడుతుంది కదా స్లాబ్. అయితే అప్పుడు ఏం చేసామంటే మనం నర్సరీలో మొక్క కొన్నప్పుడు మనకి పాలిథిన్ కవర్ వస్తుంది కదా మొక్కకి. అయితే ఆ పాలిథిన్ కవరే మనకి షీట్ లాగా దొరుకుతుంది అన్నట్టు. ఆ షీట్ మేము తీసుకొచ్చి అంటే మూసాపేట నుండి తీసుకొచ్చి వేసామన్నట్టు. వేసిన తర్వాత దానిపైన మట్టి వేసాము. అయినా కానీ ఎర్రమట్టి కదా, మొత్తం హోల్స్ అన్నీ బ్లాక్ అయిపోయాయి, వాటర్ అనేది బయటికి రావడం లేదు. కొన్ని మొక్కలన్నీ తీసి అన్నీ ఒక దగ్గర కుప్ప వేసాము కిందికి పంపించేద్దామని. ఇక్కడ ఇంకా తెల్లవారు వచ్చి అదంతా పగలగొడుతున్నారు అన్నట్టు. ఒక రోజంతా మట్టి తీయడానికి మొక్కలు తీసేయడానికి అంత టైం పట్టింది. నెక్స్ట్ డే ఏం చేశారంటే ఇంకా ప్రొద్దున్నే వచ్చి వాళ్ళు ఈ పగలగొట్టడం అంతా స్టార్ట్ చేసిండ్రు అన్నట్టు. బాగా 6 years నుండి ఉంది కదా, 6 సంవత్సరాల నుండి వర్షం పడ్డము, మనం మొక్కలకు నీళ్లు పట్టడం, దానివల్ల కొద్దిగా సిమెంట్ మడులు అన్నీ గట్టిగా అయిపోయాయి అన్నట్టు. గట్టిగా అయిపోయి పగలగొట్టడానికి కొద్దిగా టైం పట్టింది. సో ప్రొద్దున నుండి సాయంత్రం వరకు ఈ మడులు పగలగొట్టడానికే టైం పట్టింది వాళ్ళకి. ఇంకా మొక్కలు కూడా అన్నీ కొద్దిగా మట్టి అవన్నీ బ్యాగులు అవన్నీ కిందకి తీసుకెళ్ళి పోసేశారు. ఇదంతా పగలగొట్టేశారు. ఎప్పుడైనా టెర్రస్ పైన మనము మడులు కట్టుకోవాలనుకుంటే ఒక ఇటుక 2 ఇటుకలు మధ్య అంటే స్లాబ్కి మన కట్టే మడికి కొద్దిగా గ్యాప్ ఇచ్చుకొని పైకి కట్టుకుంటే అప్పుడు వాటర్ పోవడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు. సో అలా కట్టుకోవడం బెస్ట్. మన చెట్లు ఉన్నప్పుడు ఇట్లుండే. మాది యాక్చువల్గా ఇల్లు 135 square yards అన్నట్టు. 135 square yardsలో ఇదంతా టెర్రస్ పైన ఒక సైడ్ అంతా మేము ఒక ఎల్ షేప్లో ఇదంతా మడులు కట్టించాము. అప్పుడు ఇల్లు మేము కట్టించినప్పుడే ఇది ప్లాన్ చేసామన్నట్టు. టమాటా కాయలు, వంకాయలు, పచ్చిమిర్చి అన్నీ బుట్ట నిండి వచ్చాయి, కోసేసాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ విలువైన సజెషన్స్ కమెంట్స్ రూపంలో ఇవ్వండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఓకే, బాయ్.